నమస్కారం. మై లైఫ్ స్టైల్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు కార్తీక మాస మహత్యంలోని 9వ రోజు పారాయణం గురించి మాట్లాడుకుంటాం. సప్తదశ, అష్టాదశ అధ్యాయాల్లో ఆత్మజ్ఞానం, కర్మయోగ ప్రాముఖ్యత, కార్తీక మాస విశిష్టతల గురించి తెలుసుకుందాం. ఈ సాక్షాత్కార ప్రదేశానికి మీరందరూ సిద్ధంగా ఉన్నారు కదా? అయితే ఈ మహాత్మ్య గాథను ప్రారంభిద్దాం. పూర్వోక్త ఉద్భూత పురుషునికి అంగీరసుడు ఉపదేశిస్తున్నాడు. నాయనా, ఒకప్పుడు కైలాసములో పార్వతీదేవికి శివుడు చెప్పిన విషయాలనే నీకిప్పుడు చెప్పబోతున్నాను. శ్రద్ధగా విను. ఉద్భూత పురుషునకు అంగీరసుడు చేసిన ఆత్మజ్ఞానబోధ. కర్మబంధశ్చ ముక్తిశ్చ కార్యం కారణమేవచ. స్థూల సూక్ష్మం తథా ద్వంద్వ సంబంధో దేహముచ్యతే. కర్మబంధము, ముక్తి, కార్యము, కారణము, స్థూలము, సూక్ష్మము ఇవన్నీ ద్వంద్వ సంబంధితమైనదే. ఈ అన్ని విషయాల సమ్మిళిత రూపమే దేహమనబడుతుంది. అత్ర బ్రూమ సమాధానం కో న్యో జీవస్త్వమేవ హి. స్వయం పృచ్సి మాం కో హం బ్రహ్మైవస్మిన సంశయ. జీవుడంటే వేరెవరూ కాదు, నీవే. నేనెవర్ని అని నిన్ను నువ్వే ప్రశ్నించుకుంటే నేనే బ్రహ్మనై ఉన్నాను అని నిశ్చయంతో సమాధానమిస్తుంది. అంగీరస, నువ్వు చెప్పిన వాక్యార్థ జ్ఞానము నాకు తట్టడం లేదు. నేనే బ్రహ్మను అనుకోవడానికైనా బ్రహ్మ అనే పదార్థమును గురించి తెలిసి ఉండాలి గదా. ఆ పదార్థ జ్ఞానము నాకు లేదు. మరింత వివరముగా చెప్పమని కోరుతున్నాను. అంతఃకరణానికి, తద్వ్యాపారాలకి, బుద్ధికి సాక్షి, సత్-చిత్ ఆనంద స్వరూపమైన పదార్థమే ఆత్మ అని తెలుసుకో. దేహము కుండవలె రూపాదివంత పిండశేషము. ఇది ఆకాశాది పంచభూతాల వలన పుట్టినది అయిన కారణముగా ఈ శరీరము ఆత్మేతరమైనదే తప్ప ఆత్మ మాత్రం కాదు. అదే విధముగా ఇంద్రియాలుగాని, అగోచరమైన మనస్సుగాని, అస్థిరమైన ప్రాణముగాని ఇవేవీ కూడా ఆత్మ కాదు అని తెలుసుకో. దేనివలనైతే దేహం, ఇంద్రియాలు అన్నీ భాసమానాలవుతాయో అదే ఆత్మ అని గుర్తించు. ఆ ఆత్మ పదార్థమే నేనే అని నిశ్చయించు. ఏ విధంగానైనా అయస్కాంతమని తనను ఇతరుల చేత ఆకర్షింపబడకుండా ఇనుమును తానే ఆకర్షిస్తుందో అదేవిధంగా తాను నిర్వికారిగా ఉండి బుద్ధ్యాదులను చలింపచేస్తుంది. దానినే ఆత్మ అని తెలుసుకుని ఆత్మజ్ఞానాన్ని పొందు. నేనుగా గుర్తించు. దేనికి సాన్నిధ్యము వలన జడాలైన దేహ, ఇంద్రియ, మనస్సు, ప్రాణాలు భాసమానాలవుతున్నాయో అదే జననమరణ రహితమైన ఆత్మగా భావించు. ఏదైతే నిర్వికారమై నిద్ర, జాగ్రత్, స్వప్నాదులను, వాటి ఆద్యంతాలను గ్రహిస్తున్నదో అదే నేనుగా స్మరించు. ఘటాన్ని ప్రకాశింపచేసే దీపం ఘటితమైనట్లే దేహేతరమై నే నబడే ఆత్మచేతనే దేహాదులన్నీ భాసమానాలవుతాయి. సమస్తము పట్ల ఏర్పడే అనూహ్య, అగోచర ప్రేమైకరూపమే నేనుగా తెలుసుకో. దేహ, ఇంద్రియ, మనస్సు, ప్రాణ, అహంకారాల కంటే విభిన్నమైనది జనితత్వం, అస్తిత్వం, వృద్ధి, గతత్వం, పరిణామం, క్షీణత, నాశం అనే షడ్వికారాలు లేని దానినే ఆత్మగా గ్రహించు. ఆత్మ నీవు, నీవే నేను, త్వమేవాహం గా భావించు. ఈ విధంగా త్వం, నీవు అనే పదార్థ జ్ఞానాన్ని పొంది తత్కారణంగా వ్యాపించే స్వభావము వలన సాక్షాత్ తత్ శబ్దార్థాన్ని గ్రహించాలి. తత్ శబ్దానికి బ్రహ్మ అనే అర్థం. అతద్వ్యవృత్తిరూపేణ సాక్షాద్విధిముఖేన చ వేదాంతానాం ప్రవృత్తి స్యాత్ ద్విరాచార్య సుభాషితం. అతః శబ్దానికి బ్రహ్మణమైన ప్రపంచం అని అర్థం. వ్యావృత్తి అంటే ఇది కాదు, ఇది కాదు, నేతి, నప్లసితి అని ప్రతిదానిని కొట్టిపారవేయడం. ఉదాహరణకు, ఈ చెయ్యి బ్రహ్మ కాదు, ఈ కాలు బ్రహ్మ కాదు, ఇలా ప్రతి వస్తువుని విసర్జిస్తూ ఇది కాకపోతే మరి అది ఏమిటి అని ప్రశ్నించుకుంటూ చివరకు మిగిలేది బ్రహ్మ, ఆత్మ అని అర్థం. సాక్షాత్ ద్విధిముఖాత్ అంటే సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అనే వాక్యాల ద్వారా సత్యం, జ్ఞానం, ఆనందం వలన ఆత్మను గుర్తించవచ్చు. ఆత్మ లక్షణాలు సంసార లక్షణాలతో ముడిపడనిది, సత్యస్వరూపమైనది, చీకటి తెలియనిది, చీకటి అవతలది, పోల్చలేని ఆనందమయం, పరిపూర్ణమైనది. నీవు గుర్తించాల్సింది వేదాలు సర్వజ్ఞం, పరేశం, సంపూర్ణ శక్తిమంతం అని కీర్తిస్తున్న బ్రహ్మ నేనేనని తెలుసుకో. ఏది తెలుసుకుంటే అన్నీ తెలిసిపోతాయో అదే ఆత్మ, అదే నువ్వు, అదే నేను. తదను ప్రవిశ్య వాక్యాల ద్వారా జీవాత్మ రూపంలో జగత్తులో ప్రవేశం, ప్రవేశిత జీవుల నియంత్రణ, కర్మఫల ప్రదత్వం, సర్వజీవ కారణతత్వం అన్నీ ఆత్మకు అంటించబడుతున్నాయి. బ్రహ్మ గా తెలుసుకో. తత్వమసి అంటే తత్ బ్రహ్మ లేదా ఆత్మ, త్వం నువ్వే అని అర్థం. అర్థం నువ్వే పరబ్రహ్మ. ఓ జిజ్ఞాసు, అద్వయానంద స్వరూపమైన పరమాత్మనే ప్రత్యేగాత్మగా తెలుసుకోవాలి. ఈ ప్రత్యేగాత్మే పరమాత్మ. ఈ తాదాత్మ్యత, ఆత్మ మరియు పరమాత్మ ఒక్కటే అన్న భావం
ఏనాడైతే సిద్ధిస్తుందో ఆ సమయంలో తత్ శబ్దార్థం పరబ్రహ్మనని, త్వం శబ్దం సాధనకు ఉపకరణమేనని తేలిపోతుంది. మరింత స్పష్టత కోసం విను. తత్వమసి అనగా తత్ప్లస్ త్వం ప్లస్ అసి. ఈ వాక్యానికి అర్థం తాదాత్మ్యము, ఆత్మ, బ్రహ్మ ఒకటే అని చెప్పాలి. ఈ వాక్యంలో ముఖ్యార్థాలైన జీవుడు, కించిజ్ఞుడు, ఈశ్వరుడు, సర్వజ్ఞుడు వీరిని ప్రక్కనబెట్టి లక్ష్యార్థమైన ఆత్మలనే గ్రహించాలి. అప్పుడు తాదాత్మ్యము సిద్ధిస్తుంది. ఉదాహరణకు సోయం దేవదత్త, ఆయనే ఈ దేవదత్తుడు. ఇక్కడ భాగలక్షణ ద్వారా అర్థాన్ని గ్రహిస్తాం. అహం బ్రహ్మాస్మి. ఈ వాక్యార్థబోధ స్థిరపడే వరకు శమ, దమాది సాధన సంపత్తితో శ్రవణ, మనన, నిదిధ్యాసనాల్ని ఆచరించాలి. ఏనాడైతే శృతి వల్లనో గురుకటాక్షం వల్లనో తాదాత్మ్య బోధ స్థిరపడుతుందో ఆ సమయంలో సంసారబంధం తెగిపోతుంది. అయితే కొంతకాలం వరకు ప్రారబ్ధ కర్మ పీడిస్తూనే ఉంటుంది. అది కూడా పూర్తిగా క్షీణించినప్పుడు పునరావృత్తి రహితమైన స్థితిని చేరతాం. దానినే మోక్షము, ముక్తి అంటారు. కర్మ ఫలములు బంధించేవి, ఫలావాంఛిత కర్మలు ముక్తి ఇచ్చేవి, ఫలపరిహార కర్మలు. అంగీరసుడు ఉపదేశం. నాయన, చిత్తశుద్ధి కోసం కర్మిష్ఠులుగా ఉండాలి. తత్ఫలాన్ని దైవార్పణంగా చేయడం వలన ఈ జన్మలోనూ లేదా మరుజన్మలోనో మోక్ష విద్యాభ్యాసం చేయడం ద్వారా జ్ఞానులనుగా మారతారు. అప్పుడు కర్మబంధాల్ని త్రెంచుకుని ముక్తులవుతారు. అంగీరసుడు చెప్పినది విన్న ఉద్భూత పురుషుడు కర్మయోగాన్ని గురించి ప్రశ్నించగా అంగీరసుడు ఇలా చెప్పాడు. చక్కటి ప్రశ్న అడిగావు. శ్రద్ధగా విను. సుఖ, దుఃఖాది ద్వంద్వాలు దేహానికే వర్తిస్తాయి. కాని తదతీతమైన ఆత్మకు లేవు. ఎవడైతే ఆత్మానాత్మ విషయాన్ని స్పష్టంగా తెలుసుకుంటాడో అతడే నిజమైన కర్మయోగి. సంశయగ్రస్తుడే కర్మలను చేసి తద్వారా చిత్తశుద్ధిని పొందిన తరువాత ఆత్మజ్ఞాని కావాలి. దేహధారి అయిన వాడు తన వర్ణాశ్రమ విద్యుక్తమైన స్నాన, శౌచాదిక కర్మలను తప్పనిసరిగా ఆచరించాలి. స్నానేన రహితం కర్మ హస్తిభుక్త కపిత్తవత్. ప్రాతః స్నానం ద్విజాతీనాం శాస్త్రం చ శృతిచోదితం. స్నానము చేయకుండా చేసే ఏ కర్మ అయినా ఏనుగు తినిన వెలగపండులా నిష్ఫలమే అవుతుంది. ప్రత్యేకంగా బ్రాహ్మణులకు ప్రాతః స్నానం వేదోక్తమై ఉంది. ప్రతిరోజూ ప్రాతః స్నానం చేయలేని వారు సూర్య సంచారంలోని తుల, కార్తీక, మకర, మాఘ, మేష, వైశాఖ మాసాలలో అయినా స్నానం చేయాలి. ప్రాతః స్నానం యొక్క ఫలితాలు. జీవితంలో ఈ 3 మాసాలలోనైనా ప్రాతః స్నానం చేసేవాడు సరాసరి వైకుంఠాన్ని పొందుతాడు. చాతుర్మాస్యాది పుణ్యకాలాలలో లేదా చంద్ర, సూర్యగ్రహణ పర్వకాలాలలో స్నానం అత్యంత ముఖ్యమైంది. గ్రహణకాల స్నానం అత్యంత ప్రాముఖ్యమైందిగా భావించబడుతుంది. సర్వకాలాల్లో, బ్రాహ్మణులకు పుణ్యకాలాల్లో సర్వ ప్రజలకు స్నానం, సంధ్యావందనం, జపం, హోమం, సూర్యనమస్కారం తప్పనిసరిగా చేయవలసి ఉంటుంది. స్నానాన్ని వదిలిన వాడు రౌరవ నరకగతుడై పునఃకర్మభ్రష్టుడిగా జన్మిస్తాడు. కార్తీకమాసం యొక్క ప్రాముఖ్యత. ఓ వివేకవంతుడా, పుణ్యకాలాలన్నింటిలోనూ సర్వోత్తమమైనది కార్తీకమాసం. వేదాన్ని మించిన శాస్త్రం, గంగను మించిన తీర్థం, భార్యతో సమానమైన సుఖం, ధర్మతుల్యమైన స్నేహం, కంటికంటే వెలుగులేనట్లుగా కార్తీకమాసంతో సమానమైన పుణ్యకాలం గాని, కార్తీక దామోదరుడికన్నా గొప్ప దైవం గాని లేదు. కార్తీక మాసంలో ధర్మాన్ని ఆచరించేవాడు వైకుంఠాన్ని చేరుతాడు. నాయన, విష్ణువు లక్ష్మీ సమేతుడై ఆషాఢ్ శుక్ల దశమ్యంతం నుంచి పాలసముద్రాన్ని చేరి నిద్రిస్తాడు. హరిబోధిని అనబడే కార్తీక శుక్ల ద్వాదశినాడు నిద్రలేస్తాడు. ఈ మధ్య 4 మాసాలనే చాతుర్మాస్య వ్రతం అంటారు. ఈ 4 నెలల్లో హరిధ్యానం, పూజల వల్ల పుణ్యఫలాలు అనంతం. ఒక పురాణ రహస్యం. ఒకానొక కృతయుగంలో విష్ణువు లక్ష్మీతో సహా వైకుంఠ సింహాసనాన్ని అలంకరించి ఉండగా నారదుడు వచ్చి వారికి నమస్కరించి, హే శ్రీహరి, భూలోకంలో వేదవిధులు అడుగంటాయి. జ్ఞానులు సైతం గ్రామ్య సుఖాలకు లోనైపోతున్నారు. ప్రజలంతా వికర్ములై ఉన్నారు. వారెలా విముక్తులవుతారో తెలియక నేను దుఃఖితుడనవుతున్నాను అని నారదుడు విన్నవించాడు. నారదుని మాటలను విశ్వసించిన నారాయణుడు సతీసమేతుడై వృద్ధ బ్రాహ్మణ రూపం ధరిస్తూ తీర్థక్షేత్రాదులలోనూ బ్రాహ్మణ పరిషత్ పట్టణాలలోనూ పర్యటించసాగాడు. కొందరు ఆ దంపతులకు అతిథి సత్కారాలు చేశారు. కొందరు హేళన చేశారు. ఇంకొందరు లక్ష్మీనారాయణ ప్రతిమలను పూజిస్తూ వీరిని తిరస్కరించారు. కొందరు అభక్ష్యాలను తింటూ పాపాచరణులుగా ఉన్నారు. ఇవన్నీ చూసిన శ్రీహరి ప్రజోద్ధరణ చింతనామానసుడై చతుర్భుజాలతో, కౌస్తుభాది ఆభరణాలతో తన యథారూపాన్ని పొంది ఉండగా జ్ఞానసిద్ధుడనే ఋషి తన శిష్యగణ సమేతంగా వచ్చి ఆయనను ఆరాధించాడు. అనేక విధాలుగా స్తుతించాడు. ఏవం శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక మహాత్మ్యం. సప్తదశ. అష్టాదశాధ్యాయౌ 17, 18వ అధ్యాయాలు. నవమి నాటి పారాయణము ముగిసింది.
ఈరోజు పారాయణంలోని ఆధ్యాత్మిక సందేశాలను వినడంలో భాగస్వాములైనందుకు ధన్యవాదాలు. ఆత్మజ్ఞానం, ధర్మాచరణ మరియు కార్తీక మాస మహత్యం మీ జీవనయాత్రను మార్గనిర్దేశం చేస్తాయని ఆశిస్తున్నాం. ఇలాంటివి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి, ఈ వీడియోకు లైక్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియజేయండి. మరో ఆసక్తికర వీడియోతో త్వరలో కలుద్దాం.